హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం కీర్ పాయసం చేయబోతున్నాము. దానికి ఎలా చేయాలో సింపుల్ రెసిపీలో మీకు చూపిస్తాను, చూద్దారండి. ముందుగా 200 గ్రాములు సేమియా తీసుకున్నాను, 100 గ్రాములు జీడిపప్పు తీసుకున్నాను, 50 గ్రాములు వచ్చేసి కిస్మిస్ తీసుకున్నాను, బాదం వచ్చేసి ఒక 10 గ్రామ్స్ బాదం తీసుకున్నాను, ఖర్జూరం వచ్చేసి ఒక 50 గ్రామ్ ఖర్జూరం తీసుకున్నాను, అంటే 1/2 కిలో చక్కెర తీసుకున్నాను, 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, నెయ్యి వచ్చేసి ఒక 100 గ్రాముల నెయ్యి తీసుకుంటాను. ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను 100 గ్రాములు గీ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కాజు యాడ్ చేస్తున్నాను. కాజు అండ్ కిస్మిస్, నెక్స్ట్ బాదం, ఈ పప్పులన్నీ ఇప్పుడు మనం స్లోగా వేయించుకుందాం. స్లో ఫ్లేమ్లో సన్నని మంట మీద వేపుకుందాం. మనం సేమియా యాడ్ చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాము. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు మనం పాలు 1/2 లీటర్ పాలు ఇందులో యాడ్ చేసుకుందాం. పాలు బాగా మరగనిచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నవి ఇందులో కలుపుకుందాం. పాలు బాగా 15 నిమిషాల పాటు పాలు బాగా మరగనియాలండి. ఇది పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి, బాగుంటుంది. చూసారు కదండి. ఇప్పుడు మనం పాలు 15 నిమిషాలు పావు గంట వరకు బాగా మరగనిచ్చాము. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమాలన్నీ యాడ్ చేసేద్దాం. ఇది ఇప్పుడు బాగా ఉడకనిద్దామండి. బాగా ఉడకనిచ్చి మనం చక్కెర వేసుకొని దింపుకునేద్దాం. బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఖర్జూరం యాడ్ చేసుకున్నామండి. సేమియా బాగా బాయిల్ అయిన తర్వాత ఖర్జూరంని యాడ్ చేసుకున్నాం. చూసారు కదండి. ఇలా వచ్చాక ఇప్పుడు మనం షుగర్ 1/2 కిలో షుగర్ ఇందులో యాడ్ చేసుకున్నాం. చూసారు కదండి. ఇది బాగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. కీర్ పాయసం మనం చేసాము. దాన్ని ఇంకా టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. సూపర్, అద్భుతంగా ఉంది. చాలా చక్కగా వచ్చిందండి కీర్ పాయసం అనేది. మీరు మీ ఇళ్లలో ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్